హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రండి వీడియో ఏంటో చూసేద్దాము. మా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఫర్దర్గా మా నోటిఫికేషన్స్ అందుకోవడానికి వీలుగా ఉంటుంది. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి మా ఛానల్ సండే రోజు అనమాట, సండే రోజు వ్లాగు. అయితే మా దీపు చూసారా లేసాక ఎలా సతాయిస్తున్నాడో. ఇంకా మార్నింగే లేసాము, మేము అంతా ఫ్రెష్ అయిపోయాము. నేను మా దీపు వెటకారంగా మాట్లాడుకున్నది మీకు ఎలా అనిపించింది నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. నేను అలాగే అప్పుడప్పుడు వాడిని సతాయిస్తూ ఉంటాను, వాడు నన్ను సతాయించినట్టు అదనమాట. ఇంక ఇక్కడ సండే కదా, మార్నింగే చాయ్ అది మాత్రమే తాగామండి, లేవడమే లేట్ లేసాం అనమాట. ఇంక ఇక్కడ త్వరగా వంట చేసేస్తే భోజనం చేసేస్తాం కదా అన్నారని ఆయన చికెన్ తెచ్చారనమాట. వంట చేసేసాను. ఏంటంటే ఈరోజు నైట్కి ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట. ఫంక్షన్ అంటే చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. అందుకని ఇంకా మేమైతే ఇంకా పొద్దున్న టిఫిన్ ఏం చేయలేదు, లేటే లేసాం కాబట్టి ఇక చాయ్ తాగేసి అందరం ఫ్రెష్ అయిపోయాం, స్నానాలు అవి చేసేసుకొని. ఇక నేనైతే వంట అయితే ప్రిపేర్ చేసి పెట్టేశానండి. ఇక మా దీపుకి మా వారికి పెట్టేసి మా చిన్నోడు కూడా తింటున్నాడు, నేను కూడా ఇంకే పెట్టేసుకున్నాను అనమాట. అసలు ఆకలి అనిపిస్తుంది అనమాట. ఇంకెందుకు ఆ రోజు కూర కూడా బాగా కుదిరింది అనిపించింది, చాలా బాగా. అంటే బాగా వండనని కాదు, పర్వాలేదండి, ఓ మోస్తరుగా బాగానే వండుకుంటాం మేమైతే వంటలు, స్పైసీగా వండుకుంటాం. ఆ రోజు ఇంకొంచెం బాగా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ భోజనాలు చేసేసాక కాసేపు వెయిట్ చేసి ఇంకా 3:30 అవుతుంది. ఇంకా మేము బయటికి వెళ్ళాం అనమాట. చెప్పాను కదా చిన్న ఫంక్షన్ లాగా, ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలని. ఇంకా అదేంటంటే మా ఫ్రెండ్ వాళ్ళది 25th యానివర్సరీ అనమాట. వాళ్ళకి గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఏనుగులతో ఉన్న దీపం కుందులు ఉన్నాయి, అలాగే నెమలితోటి ఉన్న దీపం కుందులు ఉన్నాయి. ఇంక ఇక్కడ 2 ఫ్లవర్స్ లాగా ఉన్నాయి చూడండి, స్టెప్ బై స్టెప్ అవి తీసుకున్నాను అనమాట నేనైతే గిఫ్ట్గా. ఏదైనా 2000 అబోవ్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా బాగున్నాయి, కానీ ఇది కామన్ కదా. ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్ ఈ స్టెప్ బై స్టెప్ ఉన్న కప్పు కాబట్టి అవి తీసుకున్నాను. ఇంక ఇక్కడ నెమలివి కూడా కుందులు అవి చూపించారు. మేము ఇక్కడ రెగ్యులర్గా వెళ్ళే షాప్ అనమాట ఇది, మల్కాజ్గిరిలోది. అయితే ఇంకా నెక్స్ట్ ఇక్కడ బాటాకి వెళ్ళాం చెప్పులకి. ఎందుకని అంటే మేము జిలేబియా నీకు ఇష్టమా? బాబు దాని పేరేంటి? స్కందగిరి టెంపుల్ అన్నాను కదా, సుబ్రహ్మణ్య స్వామి. దీపు నాకు చెప్పు మే కాలేసి నా చెప్పు తెంపేశాడు అనమాట. ఇంకా గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు కొనుక్కోకూడదు కదా, అంటే వెళ్తూ ఫస్ట్ గుడికి వెళ్తూను చెప్పులు కొనుక్కోవడం నాకు ఇంట్రెస్ట్ లేక నేను చెప్పులు కొనుక్కోలేదనమాట. ఇంకా ఆ రోజంతా అట్లనే గుడికి వెళ్ళి వచ్చేసాను ఓపిక పట్టి. ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చాక వేరే చెప్పులు ఉంటే అవి వాడుకున్నాను. ఇంకా ఒక చెప్పుల జత తీసేసుకొని ఇంకా వచ్చేసాం అనమాట ఇంటికి. వచ్చేటప్పుడు జిలేబీ తెచ్చామండి. ఆ జిలేబీనే ఇప్పుడు మేము తినేసి సాయంత్రం ఫ్రెష్ అయ్యి, అసలు ఆ రోజు వెళ్ళాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నామండి. 2 సార్లు మబ్బులు వేసి బాగా పూర్తిగా గాలి ఎక్కువేసి వర్షం బాగా పడేటట్టు అనిపించింది, కానీ పడకపోవడం వల్ల బయలుదేరాం అనమాట. అందుకే లేట్ అయింది. చాయ్ అది తాగేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా దీపుని మా చిన్నోడికి అప్పచెప్పి ఇంకా బయలుదేరాం అనమాట. ఎందుకంటే నైట్ ఆ రోజు కొంచెం మార్నింగ్ నుంచే వర్షం రానామన్నా అన్నట్టు ఉందండి, కానీ మేము వెళ్ళొచ్చే వరకు అయితే పడలేదు. నైట్కి పడ్డది కొంచెము, కానీ చాలా బాగుందన్నమాట బయట చల్లగా. కాకపోతే ఎలా ఉంటుందో ఏమో, వర్షంతో అయితే తడిసిపోతాం అనుకున్నాం, కానీ ఎక్కడా కూడా ఏమీ అనిపించలేదు. ఒక మధ్యలో కొంచెం లైట్గా తుప్పర్లాగా పడిందనమాట, చిన్న చినుకుల్లాగా, అంటే కంటిన్యూగా పడలేదు. ఇంకా అందువల్ల మేము సేఫ్ అయిపోయాం అనమాట. ఇంకా నేను చున్నీ అది కూడా పట్టుకొని వెళ్ళాను అనమాట. ఎందుకైనా మంచిది, హెడ్ తడవకుండా ఉంటుంది కదా, కొంచెమైనా సరే బెటర్ అని. ఇంక ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయి వెళ్ళాం అనమాట. మేము వెళ్ళేదే లేట్ అయిందన్నాను కదా, 8కి స్టార్ట్ అయ్యాము. 8:40 కల్లా అక్కడికి వెళ్ళిపోయాము. ఇది మేము ఉండే ఏరియా అండి, అంతకుముందు ఉండేవాళ్ళం కదా ఆ ఏరియా అనమాట. ఇంతకీ 25th యానివర్సరీ ఎవరిదంటే ఫ్రెండ్ అని చెప్పాను కదా, మా ఇంటి ఓనర్. ఒకప్పుడు మేము రెంట్కున్న ఇంటి ఓనర్ అనమాట. ఇంకక్కడ దాదాపుగా మేము 12 ఏళ్ళు గడిపాము. 12 ఏళ్లలో మొత్తం అంతా వాళ్ళ తోడుకోడలు ఇల్లులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నామన్నమాట. వాళ్ళందరూ అసలు ఇంట్లో వాళ్ళలాగానే మమ్మల్ని కలిపేసుకుంటారు. అసలు మేము వాళ్ళు వేరన్నట్టు ఏమి ఉండదు. సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎలా ఉంటారో ఆ విధంగానే ఉంటాం అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళే అనమాట, వాళ్ళిద్దరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. వీళ్ళకే 25th యానివర్సరీ అనమాట. హ్యాపీ యానివర్సరీ శ్రావణి అండి, శ్రవణ్ కుమార్ గారు. అయిపోయింది, అయినా సరే నా వీడియో పోస్ట్ చేస్తూ మీకు దీని ద్వారా చెప్తున్నాను అనమాట.
మీరు ఎల్లప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇంక ఇక్కడ చూడండి ఒకరికొకరు దండలు వేసుకోవడానికి పిల్లలు ఉన్నారు చూడండి. వాళ్ళందరూ వాళ్ళ అక్క పిల్లలు, వాళ్ళ తోటికోడల పిల్లలు, వీళ్ళందరూ అనమాట. ఇక బాబాయ్ పిన్ని అనుకుంటూ వాళ్ళు కొంచెం అట్లా ఎంకరేజ్ చేశారనమాట. సింపుల్గా అని చెప్పాలి, ఇంట్లో సింపుల్గా చేసేసుకున్నారండి. అటు అత్తవారు తరపు వాళ్ళకి, ఇటు అమ్మ వాళ్ళ తరపు వాళ్ళకి మాత్రమే చెప్పుకున్నారు. అందులో మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేశారు. దానికే నేను చాలా మంచిగా ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని వేరేగా చూడలేదన్నమాట. అలాగని మేము కూడా వాళ్ళని ఎప్పుడు వేరే చూడలే. కాకపోతే మేము ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వచ్చాం కాబట్టి ఇట్లాంటివి అసలు ఎప్పుడు మిస్ అవ్వం. ఇట్లనే నాలాగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. ఇంకా అందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసేసాము. వాళ్ళు చేసుకుంటుంటే మేము ఎంజాయ్ చేసాం అనమాట. అయితే ఇంక ఇక్కడ ఏమైందంటే దండలు మార్చుకున్నాక కేక్ కట్ చేశారు. కేక్ కట్ చేస్తే నాకు అప్పుడు గుర్తొచ్చింది. నేనే అన్నా, ప్రపోజ్ చేసుకోకుండా కేక్ కట్ చేయడం ఇదేంటిది అనేసి అన్నానని ఇంకా పిల్లలందరూ పట్టుకున్నారనమాట. లేదు, ప్రపోజ్ చేసుకోవాలని. చూడండి, వినండి, ఆయనే చెప్తారు. ఆయన 3 సార్లు చెప్పింది అయితే బాగా వినిపించింది. ఆవిడ కూడా చెప్పారు కానీ కొంచెము అంత అల్లరిలోనే సరిగ్గా వినబడలేదన్నమాట. కానీ మంచిగా అనిపించింది నాకైతే. నువ్వు వచ్చి పిల్ల ఇట్లాంటి పనులు చేస్తావా అని ఆవిడ అంటున్నారు నన్ను. అంటే నన్ను ఎక్కువ పిల్ల అని అంటూ ఉంటారనమాట. అది అక్కడ ఇంకా చాలా ఎంజాయ్ చేసాం అందరం కలిపి. ఒక్కరికొకరం బాండింగ్ అయితే బాగా ఏర్పడిందండి. ఎందుకంటే ఒకప్పుడు ఓనర్ రెంటర్ అని కాకుండా అసలు అక్క చెల్లెలు కానీ వదిన మరదలలాగా ఉండేవాళ్ళము. ఆయన కూడా చాలా బోలా మనిషి అనమాట. ఒకసారి మా వారికి కిడ్నీలో స్టోన్స్ వచ్చి సివియర్గా ఒకసారి పెయిన్ వస్తే ఆయన చాలా టెన్షన్ పడిపోయి అప్పటికప్పుడే తీసుకెళ్ళిపోయారండి హాస్పిటల్కి. మా అన్నయ్య ఉండేవాడు కానీ కొంచెం దూరంగా ఉన్నాడు. ఆయనకు ఫోన్ చేసి ఆయన వచ్చే లోపల ఈయన ఆల్రెడీ బండి మీద తీసుకెళ్ళిపోయిన, ఏం కంగారు పడకమ్మా అని చెప్పేసి నాకు చాలా ధైర్యం చెప్పారనమాట. అలాగే మా అమ్మగారు చనిపోయినప్పుడు ఈవిడ ఉన్నారు కదా శ్రావణి గారు, ఈవిడ కూడా మా చిన్నోడిని వదిలేసి వెళ్ళాను అనమాట. చిన్నోడు మా వారు ఉంటే నేను అంటే మా అమ్మగారి కార్యక్రమాల కోసం వెళ్ళినప్పుడు ఆవిడ అసలు వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకున్నారో వాళ్ళతో పాటు మా పిల్లోని చూసుకున్నాడు అనమాట. వాడు అంటాడు, శ్రావణ ఆంటీ చూసినట్టు కూడా నువ్వు చూడలే మమ్మీ, ఎంత బాగా చూసుకున్నారు అని చెప్పాడు. అది పిల్లలు అంత చిన్న పిల్లలకి ఆ థాట్ ఎలా వస్తుందండి? వాళ్ళు చూపించే అభిమానము వల్ల కదా అట్లాంటి ఫీలింగ్స్ వస్తాయి. ఇంక ఇక్కడ అంతా ఫ్యామిలీస్ అందరూ ఫొటోస్ తీసుకున్నారనమాట. ఇంకా అందువల్ల వాళ్ళతోటి మాకు చాలా బాండింగ్ ఏర్పడింది. ఇంకా వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ అక్క చెల్లెలు ఇళ్లలో పెళ్ళిళ్ళు పేరెంటాలు అయినా కూడా మమ్మల్ని పిలుస్తారనమాట. వాళ్ళు కూడా వాళ్ళ చెల్లెలతో పాటు మమ్మల్ని కూడా వాళ్ళ ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు. మేము కూడా సేమ్ అంతేనండి. అదనమాట. ఇంక ఇక్కడ మేము కూడా ఫోటో తీసేసుకున్నాము. మేము కూడా అలాగే అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నప్పుడు వీళ్ళందరూ మా వాళ్ళు అన్నట్టుగానే మా వాళ్ళకి ఎంతమందికి చెప్పినా ఎంతో దూరభారంగా ఉండడం వల్ల చాలామంది రాకపోయినా వీళ్ళందరూ అయితే దగ్గరుండి అయితే మా గ్రూప్ ప్రవేశం చాలా బాగా చేశారనమాట. నాకే వీళ్ళే ఆడపిల్లలు వీళ్ళే అత్తవారు అన్నట్టుగా చేశారనమాట. చాలా బాగా అనిపించింది అప్పుడు కూడా. కాకపోతే అప్పుడు వీడియోస్ అవి ఏమీ తీసుకోలేదు మేము. హడావిడిలో నేను మా వారే చేసుకోవడం వల్ల అన్నీ మెమరీస్ లేవు. ఇంక ఇక్కడ వీళ్ళందరూ వాళ్ళ అత్తవారి తరపు అనమాట. అక్కడ సెలబ్రేట్ చేస్తున్న వాళ్ళందరూ అమ్మగారి తరపున వాళ్ళందరూ ఒక సైడ్ ఉన్నారు. ఇంక ఇక్కడ భోజనాలు స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా అందరూ సరదా కూర్చొని మాట్లాడుతూ ఉంటే నేను వీడియో తీసుకున్నాను. ఇంక ఇక్కడ భోజనాలు ఏంటంటే వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అనమాట. వైశాఖ మాసం కదండి, ఎవరైనా తినని వాళ్ళకి ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారని వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అనమాట. మేమైతే నాన్ వెజ్ తింటాం కాబట్టి సండే నాన్ వెజ్ తినేసాము. మటన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ అండ్ ఎగ్ కర్రీ కూడా పెట్టారనమాట. ఇంకా అట్లనే ఉన్నాయన్నీ అనమాట. ఇంకా వెజ్వి నేను టచ్ చేయలేదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు. సాంబార్ అండ్ 3 కర్రీస్, ఒక పన్నీర్ మసాలా కర్రీ ఇట్లా ఉన్నాయన్నమాట. ఇంకెక్కడ మేము భోజనాలు చేసేసి మళ్ళీ దీపుని చిన్నోడుగా చెప్పానని నేను బయలుదేరిపోయాను అనమాట. ఇంక ఇక్కడ మాకు ఇంకా అక్కడ తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళతో పాటు ఒక్కొక్క పిక్ తీసుకొని ఇంకా మేమిద్దరం మా వారు నేను భోజనం చేసేసి ఇంకా బయలుదేరిపోయాం. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.